ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో మాదక ద్రవ్యాలకు యువత బానిసై జీవితాలను కోల్పోతున్న తరుణంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జెండా ఊపి ప్రారంభించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, యువత రోజు రోజుకు ఈ యొక్క మాదక ద్రవ్యాలకు, అందులో అంటే గ్రామ స్థాయిలో అయితేనేమో గాంజాకు, కొద్దిగా పట్టణాల్లో అయితే మాదక ద్రవ్యాలకు కూడా బానిసలు అవుతూ ఉన్నారు. ఇది మాదక ద్రవ్యాలకు బానిస కావడం వల్ల యువత వారి యొక్క లైఫ్ని కోల్పోయే అవకాశం ఉంది. దానికి వ్యతిరేకంగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో ముఖ్యంగా తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు, చాలా వరకు ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, లేదా బీటెక్, ఎంబీబీఎస్ ఇలాంటి అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లోనే పిల్లలు ఈ యొక్క చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు అవేర్నెస్ రావాలి. దాంతోపాటు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలపైన డబ్బులు ఇవ్వడము, మంచి కాయలో జాయిన్ చేయడమే కాకుండా రోజువారీగా వాళ్ళ పిల్లోడు ఏం చేస్తున్నాడు, వారికి మంచిగా నీట్గా ఇంట్లో ఒక మంచి బెడ్రూమ్ పెడుతున్నాం, కావాల్సినవన్నీ ఇస్తున్నాం, పాకెట్ మనీ ఇస్తున్నాం.